హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో ఫోమ్ షీట్తో ఆర్టిఫిషియల్ జాస్మిన్ ఫ్లవర్స్ ఎట్లా మేక్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్టిఫిషియల్ జాస్మిన్ బర్డ్స్ మేకింగ్ వీడియో ఒకటి చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫోమ్ షీట్ ఫ్లవర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ ఫ్లవర్ అనేది ఎట్లా కట్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో ఎట్లా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఆ ఫ్లవర్స్ అట్లా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ హీట్ చేసుకొని ఐరన్ బాక్స్ మీద పెట్టాలి. అవి హీట్కి కొంచెం ముడుచుకొని దగ్గరికి లాగా అయ్యి కిందకి పడిపోతాయండి. అప్పుడు దాని తర్వాత వాటిలో పెద్ద ఫ్లవర్ని అట్లాగే ఉంచి చిన్న ఫ్లవర్ని కొంచెం బర్డ్ లాగా దగ్గరికి చేయాలన్నమాట. దాని తర్వాత మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ లాగా ఒకదాని మీద ఒకటి గమ్ అంటించుకొని B7000 గ్లూ అంటించుకొని ఒకదాని పైన ఒకటి ఫస్ట్ వచ్చే ఫ్లవర్ కొంచెం బర్డ్ లాగా రావాలండి. తర్వాత దానికి కింద పెటలేమో ఫోమ్ షీట్లోనే కొంచెం కట్ చేసుకొని దాన్ని ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి. దానికి గ్రీన్ కలర్ ప్యాస్టల్ కలర్స్ దొరుకుతాయండి. అలాంటి ఒక కలర్ తీసుకొని ఫింగర్కి కొంచెం అంటించుకొని దాని మీద ట్విస్ట్ చేయాలన్నమాట. ఫ్లవర్ కటింగ్ అనేది ఇంకొక వేలో ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎట్లాగో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈజీ మెథడ్ అనేది చూపిస్తాను. ఇట్లా తయారు చేసుకున్న ఫ్లవర్స్తో మనము సెంటర్ క్లిప్స్ మేక్ చేసుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్స్ మేక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.